ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీ వేలో. దానికోసం నేను ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను, MDF బేస్, అలాగే రబ్బర్ బ్యాండ్. దీన్ని పంచింగ్ హోల్తో హోల్డ్ చేసి ఎలా చేసుకోవాలో రబ్బర్ బ్యాండ్ చూపిస్తాను. ఇప్పుడైతే హోల్డర్స్ వచ్చేసినాయి. ఆ హోల్డర్ యూజ్ చేయకుండా రబ్బర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. చూడండి. దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ కట్టర్ ఉంటుంది కదా, కట్టర్ యూజ్ చేసి సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెంటర్ చూసుకుని మీరు హోల్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు చేసుకుంటే చిల్లు బాగా పెద్దది అవుద్ది హోలు. చూసారు కదా, ఈ విధంగా హోల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా హోల్ పెద్దదైంది కదా. ఇప్పుడు ఇది మనం సరిగా హోల్ అనేది ఇంత పెద్దగా చేసుకుంటే నేను చూపించే ఐడియా మీకు పనికొస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, సిల్క్ థ్రెడ్స్ మనం ఆల్రెడీ బ్యాంగిల్స్ చేసినప్పుడు కొంచెం కొంచెం దారం మిగులుద్ది కదా, దాన్ని యూజ్ చేయండి. ఇదిగోండి, ఈ హోల్లోంచి ఇలా బయట తీసుకురండి. తీసుకొచ్చాక ఈ రబ్బర్ బ్యాండ్ని దీనికి అటాచ్ చేసేయండి. అటాచ్ చేసి మళ్ళీ ఇదే హోల్లోంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్కి తీసుకురండి. ఇదిగోండి, మీరు ఎంత టైట్గా లాగగలిగితే అంత టైట్గా లాక్కోండి. లాక్కుని దీన్ని కింద వేలు పెట్టి టైట్గా లాగండి. లాగితే మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా వచ్చేస్తుంది. ఇది చూసారుగా ఎంత టైట్గా వచ్చిందో. ఇదిగో చూసారుగా ఎంత టైట్గా వచ్చిందో. ఎంత టైట్గా మీకు ఎంత వీలైతే అంత టైట్గా లాగేసి ఇప్పుడు దీన్ని మనకి ఎంత కావాలో అంత ఉంచుకుని రిమైనింగ్ కట్ చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు దీనికి నేను ఇక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఇలాగా మీకు ఎటు వీలైతే అటు మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని దీనికి గ్లూ అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు వదిలేయండి. వదిలేస్తే డ్రై అవుద్ది. అప్పుడు మనం డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మొత్తం డ్రై అయింది కదా. ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను. దానికోసం ఫస్ట్ మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇక్కడ ఫస్ట్ ఈ గ్లూ అప్లై చేసుకుని ఫస్ట్ లేయరు ఇవ్వండి, ఈ పెటల్స్ ఉంటాయి కదా, ఈ వీటితో రెడీ చేస్తున్నాను.
ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం గ్లూ అప్లై చేసి ఇక్కడ పింక్ కలర్ ఐ షేప్ 6K మ్యాట్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ లేయర్ కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేశాను కదా, దీనిపైన డైమండ్ షేప్వి బ్లూ కలర్వి నావీ బ్లూ కలర్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేస్తున్నాను. ఇంక లాస్ట్లో సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసి 4 mm వైట్ గ్లాసీ కుందన్ని ఒకటి అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వైట్ కుందన్స్కి అలానే పింక్ కలర్ కుందన్స్ మధ్యలో గ్లూ బాగా కనిపిస్తుంది కదా, దాన్ని డామినేట్ చేయడం కోసం నేను ఇక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసి 3 mm పింక్ గ్లాసీ కుందన్స్ రౌండ్ కుందన్స్ని 1 by 1 కంటిన్యూస్గా అటాచ్ చేస్తున్నాను. ఓవరాల్గా రబ్బర్ బ్యాండ్ డిజైన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ డిజైన్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.